మన సినిమాలో స్టోరీ ఉండదు, యాక్షన్ ఉండదు, స్లో మోషన్ ఫైట్స్ ఉండవు, జస్ట్ రొమాన్స్ అండ్ క్రింజ్ ఎమోషన్. అసలు మన సినిమాలో ఏమీ పెద్దగా ఉండవు. అలా అయితే థియేటర్లో ఆడియన్స్ కూడా ఉండరు కదా సార్. సార్, ఈ సీన్ తర్వాత ఐటమ్ సాంగ్ సంబంధం లేకుండా పెడుతున్నారు. సంబంధం లేదు కాబట్టే కదా ఐటమ్ సాంగ్ పెట్టేది. ఎవడీడు ఇండస్ట్రీ కొత్త? ఈ డైలాగ్ డెలివరీ అప్పుడు జనాలు ఏడవాలి, వలవలా ఏడవాలి. పోయిన మూవీకి కూడా ఏడ్చారంట. అవును సార్, నీ మూవీ టికెట్ కొన్నందుకు ఏడ్చారు. మన హీరో విలన్ని చంపడానికి ముందు ఒక 30 మంది రౌడీలను చంపి ఆ తర్వాత విలన్ని చంపే ముందు నీ కుటుంబం ఉంది కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా అని చెప్పి పోవాలి. సార్, మరి ఆ 30 మంది వాళ్ళందరూ అనాథులు, వాళ్ళకి ఫ్యామిలీస్ లేవు. ఈ షాట్కి హీరో బాగా ఏడవాలి. అవును, హీరోకి ఏడుపు ముఖం రావట్లేదు సరిగ్గా. సార్, ఈ యాక్టర్కి ఏడవడం రాదు సరిగ్గా. అవునా? అయితే పని చేయి, ఈ సినిమాకి పార్ట్ 2 సీక్వెల్ ఉందని చెప్పు, ఆటోమేటిక్గా ఏడుస్తాడు. మనం ఆ షాట్ని పర్ఫెక్ట్గా తీయాలి. నెక్స్ట్ సీన్ ఇది, క్లైమాక్స్. షార్ట్ రెడీ, హీరోని రమ్మని చెప్పు. సార్, హీరో వేరే ఇంపార్టెంట్ పనిలో బిజీగా ఉన్నారు. దీనికంటే అతనికి వేరే ఇంపార్టెంట్ పని ఏముందయ్యా? ఎవరో ట్విట్టర్లో నీ మూవీస్ బాగున్నాయని అన్నాడంట, వానితో ఆర్గ్యూ చేస్తున్నాడు. కెమెరా ఎందుకు పని చేయట్లేదు? అది సార్, ఈ కెమెరా స్పెషాలిటీ సార్. ఫ్లాప్ మూవీస్ తీస్తే ఈ కెమెరా పనిచేయదు. అవునా? అయితే కెమెరా అంతేగాని స్క్రిప్ట్ మార్చమని చెప్పట్లే.